ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విశాఖ వాసులు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా మాట్లాడతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, దాన్ని మీరేం చెప్తారు? 100% కూడా చాలా ఏంటంటే రాజ్యాంగంలో కానివ్వండి, ఇక్కడ కార్పొరేట్ అనే ఒక వ్యవస్థకి, స్థానిక సంస్థకి, ఎలక్షన్స్కి చాలా కీలకమైన పాత్ర అండి, ముఖ్య పాత్ర. ఎందుకంటే ఎమ్మెల్యేలు అన్నది స్టేట్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అంటే స్టేట్ బడ్జెట్ నుంచి తేవాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి ఈ యొక్క సభ్య సమాజాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర ఏ విధంగా అయితే పోషిస్తారో అంతకు 10 రెట్లు మౌలిక వసతులు. ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి? వాటర్ కానివ్వండి, అలాగే యూజీడీ కానివ్వండి, మనం నడిచే రోడ్లు కానివ్వండి, అలాగే మనం వాడిన వాటర్ తాలూకా డ్రైన్లు కానివ్వండి, అలాగే యూజీడీ కానివ్వండి, అలాగే సీసీ లైట్లు కానివ్వండి, మనకి సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారాగా, అది గ్రామ పంచాయతీలకు కానివ్వండి, కార్పొరేటర్కి కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్కి కానివ్వండి, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారాగా జరుగుతాయి. చాలా కీలకం. ఎందుకంటే పార్టీని బేస్ చేసుకొని గెలిచి, ఎందుకంటే తండ్రి ఇచ్చిన పార్టీయో, తండ్రి ఇచ్చిన వారసత్వంతో ఈరోజు రాజకీయంగా రావాలి అనుకునే వాళ్ళు కాదు. ఇక్కడ అంతా కూడా సేవ చేసి, పబ్లిక్కి సేవ చేసి, మౌలిక వసతులన్నీ కూడా సమకూరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా స్థానిక సంస్థల కౌన్సిల్ అడుగు పెట్టడం జరుగుతుంది. అటువంటి స్థానిక సంస్థల తాలూకా కార్పొరేటర్ని చాలా చులకనగా మాట్లాడడం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు ఆయన బాధ్యత గల పదవి చేపట్టి కూడా ఈ విధంగా మాట్లాడాడు అంటే ఆయనకి, అంటే వాళ్ళ నాన్నగారి తాలూకా చరిష్మాతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే ఆయన కష్టం మీద మాత్రం కాదని, ఆయన ముఖ్యమంత్రి అవడానికి మినిమము గతంలో కూడా ఆయనకి కనీస జ్ఞానం కూడా లేదని, రాజకీయ పరిజ్ఞానం కూడా లేకుండా రాజకీయంలోకి వచ్చి రాజకీయంగా ఆయన తండ్రి తాలూకా వారసత్వంతో ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే, ఎందుకంటే స్థానిక సంస్థలు, ఎందుకంటే ఒక పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా నిలబడి ఆయన గెలిచి అప్పుడు కార్పొరేటర్ పదవిని ఆయన దుయ్యబట్టినా సరే దానికి మేము హర్షిస్తాం. ఈరోజు ఇదే నేను మీకు సవాల్ చేస్తా ఉన్నాను. విశాఖ పూర్ణ మార్కెట్లో మా అభ్యర్థి బొత్స రామిరెడ్డి గారి మీద ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి అవతల నుంచి వచ్చి కార్పొరేటర్గా గెలిచి ఆ పార్టీ తాలూకా పదవిని కానివ్వండి, అలాగే కార్పొరేటర్ తాలూకా పదవిని కానివ్వండి, ఆయన నిజంగా సవాల్ చేస్తే, గెలిచి చూపిస్తే అప్పుడు ఆయన సవాల్ చేయొచ్చు అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పదవులను, ఎందుకంటే ఓటు అని అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలోనే ఒక వజ్రాయుధంలో ఓటు అని ఇవ్వడం జరిగింది. ఆ ఓటు ద్వారాగా గెలిచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలకు ఏమైతే మౌలిక వసతులు కావాలి అనుకుంటున్నారో అటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో కింద స్థాయి పదవి కార్పొరేటర్ పదవి. అటువంటి కార్పొరేటర్ పదవిని ఆయన నిజంగా చాలా తక్కువగా తప్పుపట్టడం చాలా ఇది హాస్యాస్పదం. ఆయన రాజకీయంగా కాదు కదా, రాజకీయ నాయకుడిగా కాదు కదా, కనీసం రాజ్యాంగబద్ధంగా రాజకీయ నాయకులకు వేసే ఓటర్గా కూడా పనికిరాడని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి మీరు ఏమంటారు? అవునండి, ఏమైనా రాజకీయంగా ఎన్నైనా సరే నాయకులు కానివ్వండి, ప్రతి నాయకులు కానివ్వండి, అధికారంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాదాపోదాలు చేసుకోవచ్చు. ఒకరికొకరు పర్సనల్గా వెళ్ళి ఇలాగ రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే 100% స్ట్రైక్ రేటింగ్ ఇస్తాను అని అన్న వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మరి 100% స్ట్రైక్ రేటింగ్ ఇచ్చారా లేదా? అలాగే నిన్ను అతల పాతాల లోకానికి తొక్కుతాను అని చెప్పేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చి సవాల్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారంగా నిన్ను అతల పాతాల లోకానికి తొక్కడం కూడా జరిగింది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పేసి నీ కింద ఉన్న నాయకుల చేత, రోజా గారి చేత కానివ్వండి, అలా కొందరు వ్యక్తులు ఆ రోజు నువ్వు పెంచి పోషించిన బిస్కెట్లు వేసిన కుక్కలో ఎంతోమంది మొరగడం జరిగింది. ఏ కుక్కకైనా సరే ఒకటే సమాధానం చెప్పడం. మొన్న జరిగిన 2024లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఆశీర్వదించి మద్దతు, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ప్రజల పట్టాభిషేకం చేశారు. ఎవరో కూడా ఒక సామాన్యుడు రాజకీయం చేసి ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళడం డిప్యూటీ సీఎంగా. అంతేగాని మీ తండ్రి గారిలాగా కమిషన్లు తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులకి వచ్చిన కమిషన్లతోటి రాజకీయ నాయకుల్ని, గెలిచిన వాళ్ళని డబ్బుల మూటలతోటి, బ్రీఫ్ కేసులతోటి కొని ఆయన రాజకీయం చేయలేదే. ఆయన ప్రజా వేదికలో ప్రజల ఆశీర్వాదం కోసం సామాన్యుడు
రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అన్నది చవి చూపించారు ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఆ ఏజ్ మనుషులే కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లోనే సరే మారి ప్రజలకి మంచి చేసి ప్రజల తాలూకు ఆశీర్వాదం పొందే విధంగా ఉండాలి తప్పితే పర్సనల్ మాటలు మాట్లాడడం 3 పిల్లలు ఉన్నారు 4 పిల్లలు ఉన్నారు ఆయన్ని పర్సనల్గా ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేస్తూ ఆయన్ని ఎన్నోసార్లు అవమానించడం జరిగింది. కానీ ఈ రోజున భూదేవంత ఓర్పుతో ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సామాన్యుల రాజకీయం ప్రారంభం చేసి ఈరోజు ఒక సమూహ శక్తిలా ఎదగడం కూడా జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి దీని మీద ఏ స్పందిస్తారు? ఈవేళ కార్పొరేటర్ అన్ని పొజిషన్ వచ్చినప్పుడు ఏ ఢిల్లీకి రాజనే తల్లికి కొడుకు. అలాంటిది కార్పొరేషన్ ఇక్కడ కార్పొరేటర్ అయితే సిటీ ఎమ్మెల్యే వచ్చినా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వచ్చినా కార్పొరేటర్ తెలియకంటే ఇక్కడ అడుగడ్డాకే రైట్స్ లేవు. అలాంటి వ్యక్తిని కార్పొరేషన్నే కింద పరిచే పరిస్థితి వచ్చింది. నీకున్న రైట్స్ ఏంటి, నీకున్న అర్హత ఏంటి? నువ్వు ఎమ్మెల్యేకి ఎక్కువ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు తక్కువ. నీ నాటోడు దిక్కుదేమని నేనోడికి ఇప్పుడు ఇలాంటప్పుడు ఈ రూపమైన మాట్లాడే పరిస్థితి అయితే కాదు. ఇంకెందుకు అంత అయిపోయింది. దుకాణం మూసేసుకొని ఏ బంగాళాఖాతంలో కల్పించారు ప్రజలు, అది కంటిన్యూ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 6 ఉండొచ్చు, ఒప్పుకుంటే 10 మంది 3. నీకు రమ్మనలేదు కదా, నీ దగ్గర నిన్ను పిల్లలేదు కదా. ఆ ఒక్క విధానం కూడా నువ్వు మర్చిపోకూడదు. ఆయనంతే ఒక వ్యక్తి, ఒక ప్రజాసేవ చేసిన వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజా ఆకర్షణ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ఆకర్షణ నువ్వు ఆయన దిష్టి తీయడానికి ఆయన గురించి నువ్వు మాట్లాడుతాను తప్ప కానీ నీకు అడగడానికి రైట్ చేయటి. ఆయన ఎందులో ఎక్కువైతే నీకేంటి, ఎందులో తక్కువైతే నీకు సంబంధించిన వ్యక్తి కాదు, నీ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు, నువ్వు అడగవలసిన అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడడానికి చాలా అవమానమైన పరిస్థితి నీకే సరిపోవు. ఆ వ్యక్తి గురించి మాట్లాడే సరిపోవు. ఇప్పుడు నీ గురించి ఇంత కొద్ది పిల్ల మాట్లాడితే ఇంత తెలిసిన రాజకీయ తెలియని వాళ్ళు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? నువ్వు మానసికంగా ఓ పెద్దరికం చేసినప్పుడు ఓ ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయాలి. నువ్వు ఉన్నన్నాళ్ళు రోడ్డు మీద అచ్చులు మానభంగాలు ఇవి తప్ప అరెస్టులే తప్ప ఎప్పుడైనా రాజకీయ పరంగా పలానా గ్రామం బాగుపడ్డది, పలానా కార్యకర్త బాగుంటుంది, పలానా ప్రజలు బాగుంటుంది ఏమైనా ఉందా? ఎప్పుడు ఆ విజయసాయిరెడ్డి, ఆ సత్యల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు వీళ్ళు చూసుకోకపోతే సుబ్బారెడ్డి, వీళ్ళు శంషగాల్లాగా తయారు చేసుకొని నువ్వు అలా తయారయ్యి ఈరోజు నీ బతుకులు ఇలా తయారయ్యాయి. ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి ఇండివిజువల్గా బయటకు వచ్చావు? నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాగా, పవన్ కళ్యాణ్ నాకు ఇండివిజువల్ రోడ్డు ఎక్కావు? ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళావు? ప్రజలు ఓటేస్తే గెలిచినోడు ప్రజల్లోకి రాడాక నువ్వు భయపెట్టి పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చినట్టు వాడు పవన్ కళ్యాణ్ ఎంతరాక నీకు ఏమాత్రం దమ్ము? అసలు నీకు నువ్వు ఎవడు మాట్లాడాక నువ్వు మా గురించి నువ్వు మాట్లాడి నీకు ఏ రైట్స్? పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి నారాయణ మాట్లాడి నీకు ఏ రైట్స్? ఉమ్మడి కొట్టాము, ఉమ్మడి పార్టీ అంటే ఇంట్లో దూరు కొట్టి ఈడ్చి పారేస్తాం. మా పార్టీ ఉమ్మడి కుటుంబం కాబట్టి ఇందాలు ఒంటరి పార్టీ, 2 పార్టీ 3 పార్టీ. మాకు పుల్లులు ఎవరు? ఆడచెత్తే మహిళ అంటే వాళ్ళు చాలు, మేము ఎవరు వెళ్ళక్కర్లేదు. మా నాయకుల గురించి మాట్లాడినప్పుడు కానీ, మా నాయకత్వం గురించి విమర్శించినప్పుడు కానీ కొద్దిగా అదుపులో పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక విషయం మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు విరుద్ధంగా మాట్లాడుతున్నావు. అసలు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్ర ప్రజలు ఒక ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రం తరపున పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ప్రతి కార్యక్రమానికి ఆహ్వానించడం, ఆయన ఇతర స్టేట్లలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే పవన్ కళ్యాణ్ పంపించి అక్కడ తెలుగు ప్రజలు ఉన్నటువంటి స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ప్రయోగించి అతి వైభవంగా బీజేపీ గెలుపుకు ఉపయోగపడని చెప్పేసి మొన్న మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో తెలిసింది. ఈరోజు నువ్వు నీ పార్టీ జాతీయ స్థాయి అని చెప్పుకుంటున్నావు. జాతీయ స్థాయిని చెప్పుకుంటాను కానీ ఏ రోజైనా నువ్వు రాష్ట్రం విడిచి ఎక్కడికైనా వెళ్ళావా? అసలు నీ ఇదేంటి? నీ స్థానం తాడేపల్లిగూడెం తప్ప ఏ జిల్లాకు కూడా వెళ్ళలేదు. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, తాడేపల్లిగూడెంలో పడుకొని చేసావు. నీ తాలూకా శంషాగిరిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఈ శంషాగిరిలో వచ్చి ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నారు. ఎక్కడ రేపో మాపో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కూడా మద్యం కేసులో అరెస్ట్ అవ్వబోతున్నాడు. అటువంటి నీలాంటి వ్యక్తి అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత నీకు ఉందా? మొట్టమొదటిగా నీకు కోరుకుంటున్నాను. అసలు నువ్వేంటి? నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవి, ఒక పులివెందుల ఎమ్మెల్యేవి. నీకు కనీసం ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అటువంటి వ్యక్తి ప్రతిపక్షం కోసం ఈరోజు పెంపర్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు చుట్టూ. నీకు దయాదాక్షంతో నీ మీద మంచిగా ఆలోచిస్తే వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటారు, కానీ నీకు ఇచ్చే పరిస్థితి లేదు. నీకు ఒక అసెంబ్లీలో
నీ వెనకాతలు ఉన్న 10 మంది కూడా రేపో మాపో నీ వెనకాతల నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిపోయి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. నువ్వు లాస్ట్కి నీ పార్టీ నీ ఒక్కడో తప్ప ఇంకెవరు ఉండరు. నీ తల్లిని దూరం పెట్టావు, నీ చెల్లిని దూరం పెట్టావు, రేపు అవసరమైతే నీ భార్యను కూడా దూరం పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కాదు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఒక ఆదేశాలు జారీ చేస్తే ఇన్ని రాష్ట్రంలో తరిం కొట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ చెప్పి జగన్మోహన్ అన్న జగన్మోహన్ రేంజ్ అతను లేదండి. అతనికి వచ్చిన 11 సీట్లు కాబట్టి అతనికి అన్ని రేంజ్ అతను లేదు. అతను లెక్క వేరు, పవన్ కళ్యాణ్ లెక్క వేరు. అతను అన్నీ దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి, పక్కాగా పనులు చేసుకుని అతను పనులు చేసుకు వెళ్ళిపోతున్నాడు. అతను 20 సీట్లు 20 సీట్లు నెగ్గాడు. 2 ఎంపీ సీట్లు వచ్చి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. కష్టపడి పనిచేసిన వ్యక్తిని అతను అనే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి. అది అలాగన్నం కూడా భావ్యం కాదు, సవ్యం కాదు అని మనం చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 170 సీట్లు పోటీ చేసి 11 సీట్లు వచ్చిన ఆయన ఎక్కడ, 20 సీట్ల నుంచి 20 సీట్లు వచ్చిన ఈయన ఎక్కడ, 2 ఎంపీ సీట్లు గెలిచారు కాబట్టి అతనికి అనే దమ్ము అతను లేదు. ప్రజల మనిషి, ప్రజలు సేవలు చేసుకుంటూ పోతూ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తికి అనే దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రశ్నించే హక్కు జగన్మోహన్ రెడ్డి లేదు. ఎందుకంటే ప్రజలు మంచి తీర్పిచ్చారు. నీ ఒక గుణగుణాలు, నీ ఒక చూసి నిన్ను ఎక్కడ కూడబెట్టారో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రజలు ఎక్కడ కూడబెట్టి నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎక్కడ కూర్చోను నువ్వు తీసుకో. ఒక సినీ యాక్టర్ యాక్ట్ చేసి ఈవేళ డిప్యూటీ సీఎం ఆయన ఎక్కడ కూర్చోండు, నువ్వే వాద సీట్లో కూర్చోండవు. నీ నిజంగా నీ దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రాష్ట్ర ప్రజలు నీకు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు ఇంట్లో కూర్చోవాలి. నీకు చేతగాక ప్రత్యేకవాదం అడుగుతాను. ప్రత్యేకవాదం ఏంటో నీకు తెలియదు. ఒక రాష్ట్రం ప్రజల కోసం ఆలోచించే విధానం కూడా నీకు తెలియదు. ఈ రాష్ట్రం అడుగుపోతే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన డిప్యూటీ సీఎం అంటే రోడ్లు వేశాడు. ప్రజలకు ఏం కావాలో కోరుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీకే హక్కు లేదని ఛాలెంజ్ చేస్తాను తెలుగుదేశం తరఫున. ఈ రాష్ట్రంలో ఎటువంటి డిప్యూటీ సీఎం మాట్లాడే హక్కు ఎవరికి వైసీపీ నాయకులు లేదు. ఎందుకంటే ఆయన ఉన్న హోదా ఆయనకి ప్రధానమంత్రే ఈరోజు ఒక సీట్లో కూకడం పెట్టి ఏడు చెప్పాడు మీకు ప్రజలు తెలుసు. నిజంగా సిగ్గుపడాలి మీరు. ఈవేళ ఒక సినీ యాక్టర్ని ప్రధానమంత్రి పోడంటే మీకు అంత సిగ్గు ఈ వైసీపీకి ఇంక సిగ్గు లేదు. ఇంకా ప్రజల తరఫున మీరు మాట్లాడే రైట్స్ లేదు కూడా మీకు. ఇంకా ప్రజలకు కావాల్సింది మంచి ప్రభుత్వం, ప్రజలకు కావాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దిస్ ఇస్ ఛాలెంజ్. ఇంకా జీవితంలో డిప్యూటీ సీఎం ఆయన ఎప్పుడు కూడా ఆడికే హక్కు మీకు లేదు, ఇంకా రాబోదు. మీ సీట్లు మీకు ప్రజలు ఎక్కడ కూడా పెట్టి మీకు తెలుసు కాబట్టి దయచేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి దయచేసి మీ సీట్లో కూర్చోవాలని మరి కోరుతాం మాజీ సీఎం. ఈరోజు మీరు ప్రజలు ఎక్కడ తీర్పిచ్చారు, మీరు ఎక్కడ కూర్చోరు. మీకు ప్రత్యేకవాద ప్రతిపక్షం ఇవ్వడానికి మీకు ఎందుకు అర్థం ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకొన్న 10 మంది కూడా ఇంకా టీడీపీలు జనసేనలు చేరిపోతారు. అది కూడా మీకు అర్హత ఉండదు. ఇంకా దయచేసి ఇంకెప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనొద్దు, అన్న రైట్స్ లేదు. ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారు అనే హక్కే ఆయనకి లేదు అసలు చెప్పాలంటే. ఎందుకంటే వై నాట్ 175 అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు 11 సీట్లకు వచ్చారు. కనీసం ప్రతిపక్షంగా కూడా ఆయన లేరు ఈరోజు అసెంబ్లీలో. అలాంటి మనిషి ఆయన గురించి కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యే అనే మాట కూడా ఆయన అసలు అనకూడదు. ఆయన ఈరోజు ఆయన సభ ఇట్టారంటే ప్రతి ఒక్కరు వస్తారు డబ్బులు తీసుకోకుండా. అదే జగన్మోహన్ అయితే డబ్బులు ఇచ్చి మనుషులు పిలిపించుకోవాలి. అది ఆయన స్థాయి. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉన్న 11 ఎమ్మెల్యేలు కూడా ఈయన వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీలోకి. దానివల్ల ఆయననే అసలు హక్కు ఆయనకి లేదు. ఒకప్పుడు వై నాట్ 175 అన్న మనిషి ఈ రోజు 11కు పడిపోయాడు. రేపు పొద్దున ఇంకా ఇదే విధంగా రెచ్చిపోతే రేపు వచ్చే ఎలక్షన్కి ఆ 11 సీట్లు కూడా ఆయనకు రావు. దాంతో ఆయన ఏంటంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి ఆయన అనే హక్కు అసలు జగన్మోహన్ రెడ్డికి అనేది లేదు. మోడీ గారు అంతటి మనిషే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు కాబట్టి మీరు ఆయన అనే స్థాయి మీకు లేదు. దాంతో మీరు మీ భూ కబ్జాలు ఇవన్నీ చేసుకొని మీ సెటిల్మెంట్లు ఏవో మీరు చేసుకుంటే బాగుంటుంది ఆయన అనకుండా. ఇంకొకసారి ఆయన జోలికి వస్తే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. పవన్ కళ్యాణ్కి ఉన్న స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ పశ్చోక యోధ గురించి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిరాశతో ఉన్నాడు. ఆ నిరాశ కూడా ఎన్నో రోజులు కూడా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి పోల్చుకుంటే జగన్ చాలా వేస్ట్ ఫీల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పశ్చోక యోధ గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు కూడా పద్ధతి కాదు. ఎందుకంటే అతను ఏదో అవకాశం మీద అప్పుడు లాస్ట్ జనాలు
ఏదో అవకాశం మీద ఇచ్చారు. కానీ ఈసారి ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒగుడుకోవడం చాలా అధోనిమిషంగా పాటిస్తున్నమాట. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి అనే రైట్స్ లేవు. ఎందుకంటే అతను వచ్చింది జనాలు ఏదో ఇచ్చారు కాబట్టి అప్పుడు లాస్ట్ ఇయర్ ఏదో అనుకున్నట్టు వచ్చారు. ఈసారి 11 మీద జనాలు మాత్రం బుద్ధి వచ్చి 11 సీట్లు ఇచ్చారు. అవి కూడా కాపాడుకోవడం చేతకాక ఈ 11 మందిని ఒగులుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చితికేస్తే ఆ 11 మంది రెడీగా ఉన్నారు. అందులోని జగన్మోహన్ రెడ్డి కూడా నెంబర్ 1లో కూడా ఉన్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి తలదించుకోవడం తప్ప దానికి మించి ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్లోని బీజేపీ తోటి చాలా అనుబంధంగా ఉన్నాయి. ఆ పద్ధతిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకోవడం తప్ప ఇంకేమీ లేదు. పవన్ కళ్యాణ్ అనే స్థాయి లేదు అతనిది. పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు ఏమొచ్చో నువ్వు కార్పొరేటర్ పనిచేయడం అది తప్పు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే స్టేజ్ కాదు, మీది కాదు. ఎందుకంటే పార్టీ నిన్ను ప్రజలు అసహించుకున్నారు. అసహించుకోగొట్టే ఈరోజు ఏమో 152 సీట్లకి 11 సీట్లు ఇచ్చారంటే అసలు బిల్కుల్ మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ మీద ప్రజలకి ఎంత వ్యతిరేకం ఉందో అది ఈరోజు మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాలాటోళ్ళు సామాన్యులు చెప్పే విధం మీరు చెప్పించుకోకూడదు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. మీరు అసలు ప్రజల గురించి, నాయకుల గురించి, పవన్ కళ్యాణ్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ గురించి కానీ, తెలుగుదేశం ఏ నాయకులు చిన్న నాయకుల గురించి కూడా మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు అంతేనా అయ్యో మేము తప్పు చేయబట్టే ప్రజలు మమ్మల్ని ఓటేయలేదు, ఇక్కడ నుంచి ప్రజలకి మేము ఏం చేస్తే ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారు, నెక్స్ట్ అయినా మేము వస్తామా అనే విధంగా మీరు మాట్లాడాలి. ఇది మటుకు తప్పండి. మీరు ఉన్నంతకాలం ప్రజలకి నాయకులకే విలువ ఇచ్చారు, కార్యకర్తలకి బిల్కుల్ విలువ లేదు. కార్యకర్తలు అన్ని వాడినే మీరు చూడలేదు.